టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రామోజీరావుకు ఘన నివాళి. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులలో అడ్మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానం. నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో ప్రొద్దుతిరుగుడు విత్తనాలు లభ్యం. రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవచ్చని కోరిన సహ పరిశోధన సంచాలకులు. ఈనాడు దినపత్రిక వ్యవస్థాపకుడు రామోజీరావు మృతికి నంద్యాల సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా నివాళి అర్పించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామోజీరావు తెలుగు భాషకు పత్రికా రంగంలో సాహిత్య రంగంలో చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి ప్రతినిధులు మాట్లాడుతూ తెలుగు భాష పట్ల రామోజీరావుకు ఉన్న మమకారం, తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను పత్రికా రంగం ద్వారా చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అనేక దశాబ్దాల కాలం తెలుగు భాషా రంగంలో చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శ్రీనివాసమూర్తి, డాక్టర్ గెలివి సహదేవుడు, అన్నెం శ్రీనివాసరెడ్డి, రామసుబ్బయ్య, నీలకంఠమాచారి, నరేంద్ర, కొప్పుల ప్రసాద్, నీలం వెంకటేశ్వర్లు, శేషఫని, రామచంద్రమూర్తి, మహబూబ్ బాషా సభ్యులు పాల్గొన్నారు. తెలుగు సమాజాన్ని గొప్పగా ప్రభావితం చేసినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ రామోజీరావు గారు. రామోజీరావు గారు ఈరోజు తెల్లవారుజామున దివంగతులైనారన్నటువంటి వార్త తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది, బాధ కలిగించింది. మరి ఈ వార్త దృష్ట్యా సాహితీ స్రవంతి సంబంధించినటువంటి కవులు, ఎందుకంటే తెలుగు సాహిత్యానికి ఆయన ఎనలేని కృషి చేయడం జరిగింది. తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్యాభివృద్ధికి తెలుగు వెలుగు పత్రిక ద్వారా, చతుర పత్రికల ద్వారా, అట్లే ఈనాడు పత్రిక, తర్వాత అన్నదాత మంత్లీ మ్యాగజైను తీసుకురావడం, అట్లా వ్యవసాయ రంగ అభివృద్ధికి, అట్లే ఉద్యోగులకు రావడానికి వీలుగా నిరుద్యోగులకు బాసటగా నిలుస్తూ అనేక విద్యా సంబంధితమైనటువంటి విషయాలు, వ్యాసాలు, విజ్ఞాన సంబంధించిన సమాచారాన్ని ఈనాడు దినపత్రిక అందరికీ అందించేది. దీని ద్వారా ఎంతోమంది ఉద్యోగార్థులు ఉపాధి పొందడం జరిగింది. అటువంటి గొప్ప మహనీయుడు ఈరోజు సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఆయన సంస్మరణ సభ అనేది పెట్టడం జరిగింది. సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు గారు రావడం జరిగింది. ముందుగా నేటి ఉదయం రామోజీరావు గారి మరణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు ఇంట్లో కూడా మనవాడు మరణించాడా, మన ఇంటి కుటుంబ సభ్యుడు మరణించాడా అనేంతటి దుఃఖసాగరంలోకి ముంచివేసింది. కారణం ఏంటంటే ఈనాడు పత్రిక ద్వారా ప్రతి ఇంటిలో కూడా చైతన్యాన్ని, స్ఫూర్తిని నింపినటువంటి గొప్ప అక్షర యోధుడు రామోజీరావు గారు. మరి అటువంటి వ్యక్తి లేని లోటును ఎవరు కూడా తీర్చలేనటువంటిది. ఎవరైనా ఏదో ఒక రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి రావడం అనేటువంటి సర్వసాధారణం. అయితే రామోజీరావు గారు నిత్య కృషి వలురు కాబట్టి తాను అడుగుపెట్టిన ప్రతి రంగంలో కూడా తనదైన శైలిలో ఉన్నతమైనటువంటి వెలువల్ని నెలకొల్పుతూ అద్భుతమైనటువంటి విజయాలను తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. ప్రియా ప్రికిల్స్ ద్వారా, ప్రియా పచ్చళ్ళ ద్వారా నోరూరించేటువంటి పచ్చళ్ళనే కాదు, మరి పత్రికా రంగంలోకి అడుగుపెట్టి అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవడం అనేటువంటి జరిగింది. సాహిత్యానికి ఎనలేని మరి కృషి చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. విపుల, చతుర అనేటువంటి మాసపత్రికల్ని ప్రారంభించడమే కాకుండా ఈనాడు జిల్లా ఎడిషన్స్ని కూడా ప్రారంభించి ఒక నూతన వరవడిని తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. క్రియలతో కూడుకున్నటువంటి ఒక పుస్తకాన్ని తీసుకుని వచ్చి తెలుగు భాషకు ఎనలేని సేవ చేసినటువంటి, తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు జాతి అన్నా, తెలుగు భాష అన్నా, తెలుగు సంస్కృతి అన్నా, తెలుగు సంప్రదాయం అన్నా రామోజీరావు గారికి ఎనలేనటువంటి ప్రేమ. అందుకే ఆయన సపరేట్గా ఒక తెలుగు వెలుగు మాసపత్రికనే ప్రారంభించి అందులో తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి పలు అంశాలను, పలు పరిశోధన అంశాలను కూడా అందులో ప్రచురించడం అనేటువంటిది ఆయనకు తెలుగు భాష పట్ల ఉన్నటువంటి మమకారానికి అదొక తార్కాణంలాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈనాడు దినపత్రికలో కూడా ఆంగ్ల పదాలు అనేటువంటివి ఎక్కువ శాతం లేకుండా ఒక టీంని ఏర్పాటు చేసి తెలుగు అచ్చమైనటువంటి తెలుగు పదాలని ఆ పత్రిక ద్వారా పరిచయం చేస్తూ ఉన్నటువంటి పత్రిక, ఏకైక పత్రిక ఈనాడు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కృషి ఆయన చేశారు. అలాంటి మహనీయులు ఈరోజు మనకు దూరం కావడం అనేటువంటిది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి నంద్యాల తరఫున మనం ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎవరు తీర్చలేదు, మహనీయుడు చనిపోయాడు. అదే కాదు,
ఈరోజు రాజకీయ రంగంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు అధికారులకు రావడానికి ముందు అనేక సమస్యలు పత్రిక ద్వారా తీసుకున్నటువంటి ఘనత అయింది. ఏ పత్రికలో అయినా సరే వాళ్ళకి సంబంధించి ఈ విధంగా సమస్యలు అంటే ఖచ్చితంగా పెట్టేవాడు. సినిమాల ద్వారా కూడా ఈనాడు సినిమా తీసి కూడా కార్మికుల కష్టాలు అయిపోయి సినిమాల ద్వారా కూడా అనేక సందేశాత్మకమైనటువంటి వివరాలు కూడా ఈయన తీశాడు. అయితే ఇప్పుడు ఈయన మరణం అనేటువంటిది దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చాలా లోటు తీర్చలేము. కాబట్టి రామోజీరావుకి సాహితీ శ్రవణం ద్వారా మేము ఘనమైన నివాళిగా అర్పిస్తూ ఆయన లేని లోటును తీర్చాలంటే ఆయన ఆశించినటువంటి కొన్ని సమాజ రుగ్మతలను బయటికి వెలిదీయడంలో అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశాలకు ఈ నెల 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులను కోరడం జరుగుతుందని, ఆసక్తి గల అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆర్య సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ సరళమ్మ తెలిపారు. ఈ సందర్భంగా సహ పరిశోధన సంచాలకులు మాట్లాడుతూ ఈ ఏడాది ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులలో అడ్మిషన్లకు ఆన్లైన్ లో దరఖాస్తులను కోరడం జరిగిందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు సంబంధిత వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పాలిటెక్నిక్ దాని గురించి అంటే అగ్రికల్చర్కి సంబంధంగా నోటిఫికేషన్ అనేది వచ్చింది. దీంట్లో మనము ఆన్లైన్లో పోయి మనము రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. 1వ తేదీ నుంచి అంటే జూన్ నెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మనం దీంట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ మాత్రమే అగ్రికల్చర్ డిప్లొమాకి వచ్చింది. ఇంకా తర్వాత ఫర్దర్గా ఎలాంటి నోటిఫికేషన్స్ రావు. ఇంకా ఏదైనా ఈ విషయంలో మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా అనుమానాలు కానీ ఏదైనా ఉన్నట్లయితే మీరు www.angru.ac.in అనే దాంట్లో వెబ్సైట్లోకి పోయినట్లయితే మీకు అక్కడ చాలా మటుకు సూచనలు చేసి ఉంటారు. దానికి అనుగుణంగా మీరు అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసి తర్వాత మామూలుగా ఫిజికల్గా మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మీరు ఈ కోర్సులో చేరడానికి అవకాశం ఉంటుంది. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఖరీఫ్ నందు ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్న రైతు సోదరులు ప్రభాత్ అనే వంగడాలు లభ్యం అవుతున్నాయని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ సరళమ్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ సరళమ్మ మాట్లాడుతూ ప్రొద్దుతిరుగుడు విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామని, దాదాపుగా 31 క్వింటాలు నిల్వ ఉందని, ప్రతి రైతుకు అవసరమైన విత్తనాలను కొనుగోలు చేయవచ్చన్నారు. 2 కిలోల ప్యాకెట్లు లభ్యం అవుతున్నాయన్నారు. కేజీ విత్తనాలు 500 రూపాయలకు లభిస్తున్నాయని తెలిపారు. ఈ విత్తనాల కొరకు సంబంధించిన పూర్తి వివరాలకు రైతులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9989625208, 9966665434, 8142263221 కు సంప్రదించవచ్చన్నారు. మేము రైతులకు అందుబాటులో పెట్టాము. రైతులు వీటిని 1 కేజీ 500 చొప్పున కొనుక్కోవచ్చు. కాబట్టి రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే రైతులు ఇప్పుడు ఇచ్చే నంబర్లకు మీరు ఫోన్లు చేసి తగు వివరాలను కనుక్కోవచ్చు. 199625208 తప్పు వచ్చిందండి. 9989625208కి కానీ లేక 9966665434 ఈ నంబర్కి కానీ లేక 8142263221 అనే ఈ నంబర్కి కానీ లేక 7031873711 ఈ నంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీకు తగు వివరాలు వివరించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో రామోజీరావుకు ఘన నివాళి. వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులలో అడ్మిషన్లకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానం.
నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో ప్రొద్దుతిరుగుడు విత్తనాలు లభ్యం. రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవచ్చని కోరిన సహ పరిశోధన సంచాలకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.